హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్లోని 1.5 సబ్ టాపిక్లో గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహసంబంధం అంటే గణిత శాస్త్రానికి ఇంకా మిగతా సబ్జెక్టులతో ఉన్న సహసంబంధం ఏంటనేది ఈ వీడియోలో ఉంది. ఏదైనా ఒక విషయంలోని ఇప్పుడు ఒక విషయంలో ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్యని మరొక విషయంతో కనుక పరిష్కరించామనుకోండి, ఆ పరిష్కరించడాన్ని సహసంబంధం అన్నవారు ఎవరండి? బ్రాడ్ఫర్డ్. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని చెప్పిన వారు ఎవరు? బ్రాడ్ఫర్డ్. అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం విద్య గురించి ఎవరిని డెఫినేషన్స్ ఇచ్చినా అన్నింటిలో సారాంశం ఏంటండి? విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వంగా చేయించడానికి సాధన అన్నమాట. విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వ సాధన. ఒక శాస్త్రంలోని విషయాలు మరొక శాస్త్రంలోని విషయాలతో సమన్వయపరిచి బోధించడమే సహసంబంధం. ఒక శాస్త్రంలోని విషయాన్ని మరొక శాస్త్రంలోని విషయాలతో రెండింటిని సమన్వయపరిచి బోధించడమే మనకి సహసంబంధం అవుతుంది. అయితే మనం ఒక సబ్జెక్ట్ను వేరే ఇతర సబ్జెక్టులతో సంబంధం లేకుండా బోధించగలం అనుకుంటే మాత్రం పొరపాటేనండి. ప్రతి సబ్జెక్ట్ని కూడా వేరొక సబ్జెక్ట్తో సమన్వయపరిచి బోధించవలసి వస్తుంది, అంతే కదా. ఫిజిక్స్ బోధించాలి అంటే మనకు కంపల్సరీ మ్యాథ్స్ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి కదా. ఫిజిక్స్లో కూడా ఇంటిగ్రేషన్ పార్ట్ అదంతా ఉంటుంది. మరి మ్యాథ్స్ లేకుండా అచ్చంగా ఫిజిక్స్ని ఫిజిక్స్లానే బోధించాలంటే మనకి కష్టమే కదా. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఇంకొక సబ్జెక్టుతో సహసంబంధం ఉండి సమన్వయపరిచి చెప్పాలి. లేదు అలా చెప్పకుండా ఉండొచ్చు అంటే మాత్రం అది మనకి కుదరదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు డెఫినేషన్ వచ్చిందండి. ఏ శాస్త్రాన్నైనా అభ్యసించాలన్నా కానీ గణితమే ఆధారం, అందువల్లనే సకల శాస్త్రాలకి మూలం అని గణితం అని చెప్పారు. ఎవరు? బెకన్. సకల శాస్త్రాలకి మూలం అని చెప్పింది ఎవరు? బెకన్ అనమాట. నెక్స్ట్ మనకి విద్యార్థుల్లో సరైన జ్ఞానం ఏర్పడాలంటే మనం ఏం చేయాలి? ఇతర సబ్జెక్టులతో సమన్వయపరిచి బోధించడం వల్ల మనం బోధించిన విషయం అనేది పూర్తిగా విద్యార్థికి అవకాశం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు వాడికి ఇంట్రెస్ట్ కలిగేటట్టు మిగతా సబ్జెక్టుల గురించి కూడా చెప్తే మీ సమన్వయపరిచి చెప్పామనుకోండి, అప్పుడు దీనికి దానికి గల సంబంధాన్ని అర్థం చేసుకోగలిగితే విద్యార్థి చక్కగా పూర్తిగా విషయాలు మొత్తం కూడా అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. మనకి దారండైకి ఏం చెప్పారంటే, ఒక పాఠ్యాంశంలోని అంశం ఇతర పాఠ్యాంశాలు నేర్చుకున్నట్టుకు ఇతర శాస్త్ర విషయాలు నేర్చుకున్నట్టుకు సహాయపడుతుంది. మనకి ఒక పాఠ్యాంశంలోని అంశం అనేది ఇతర పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి ఇతర శాస్త్ర విషయాలు కూడా నేర్చుకోవడానికి సహాయపడుతుందని చెప్పిన వారు ఎవరు అంటే దారండైక్. ఓకే, విద్యార్థుల్లో మనకి సమగ్ర మూర్తిమత్వం పెంపొందించడానికి మామూలుగా భాష ద్వారా భావ వ్యక్తీకరణ, మనం భాష ద్వారా మన భావాన్ని వ్యక్తీకరించడం, అదేవిధంగా గణితం ద్వారా నిత్యజీవ సమస్యలను పరిష్కరించుకోవటం, నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రకృతి గురించి తెలుసుకొనటం, ఇంకా నెక్స్ట్ ఏంటి? సాంఘిక శాస్త్రం అధ్యయనం ద్వారా సామాజిక అవసరాలు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాం అనేవి ఒకదానికొకటి సహసంబంధం కలిగి ఉంటాయన్నమాట. మనకి జనరల్గా మనకున్న సబ్జెక్టులో అన్నిటినీ కలిపి విద్యార్థులను సమగ్ర మూర్తిమత్వంగా తయారు చేయాలంటే కనుక భాష ద్వారా అతని భావాన్ని వ్యక్తీకరించడం, గణితం ద్వారా నిత్య జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటం, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రకృతిని, సాంఘిక శాస్త్రం ద్వారా సామాజిక అవసరాన్ని పెంపొందించుకుంటే కనుక ఒకదానికొకటి సహసంబంధం కలిగి ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు సహసంబంధం అంటున్నాం కదా. ఈ సహసంబంధం అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలు. ఒకటి వచ్చేసి బాహ్య సహసంబంధం, రెండోది వచ్చేసి అంతర్గత సహసంబంధం. బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం. మనకి గణితానికి నిత్య జీవితాలతో సంబంధం, ఇతర పాఠ్య విషయాలతో గల సంబంధాన్ని బాహ్య సహసంబంధం అంటాం. అంటే గణితంతో మిగతా వాటితో వేరే సబ్జెక్టులు కానీ నిత్య జీవితంతో కానీ ఉన్న సంబంధాన్ని బాహ్య సహసంబంధం అని, అలా కాకుండా గణితంలోని వివిధ శాఖల మధ్య గల సహసంబంధాన్ని అంతర్గత సహసంబంధం అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు గణితంలో బీజగణితానికి, అంకగణితానికి, రేఖగణితానికి, త్రికోణమితికి ఇట్లా ఒకదానికొకటి సంబంధం ఉంటే కనుక అది అంతర్గత సహసంబంధం అని. అలా కాకుండా మిగతా వాటితో బయట వాటితో అంటే గణితానికి భౌతిక శాస్త్రానికి, గణితానికి రసాయన శాస్త్రానికి, గణితానికి జీవశాస్త్రానికి, గణితానికి నిత్య జీవితానికి ఇలా ఉన్న వాటిని సహసంబంధం అని అంటారన్నమాట. ఇప్పుడు టోటల్గా వచ్చేసి మనకి సహసంబంధం 2 రకాలు: బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం. ఇప్పుడు వచ్చేసి మనకి బాహ్య సహసంబంధం చూద్దామండి. గణితానికి ఇతర శాస్త్రాలకి గల సంబంధంలో బాహ్య సహసంబంధంలో ఫస్ట్ది వచ్చేసి మనకి గణితం, భౌతిక శాస్త్రం. గణితానికి భౌతిక శాస్త్రానికి ఉన్న సహసంబంధం ఏంటనే చూద్దాం. జనరల్గా మనకి గణితానికి భౌతిక శాస్త్రానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుందండి. ఎలా అంటే
భౌతిక శాస్త్రంలోని చాలా విషయాలు కూడా పూర్తిగా గణితం మీద ఆధారపడి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, స్థితిగతి శాస్త్రం, స్థితి శాస్త్రం, గతి శాస్త్రం, భౌతిక శాస్త్రం, వీటి అధ్యయనం మొత్తం కూడా గణితం మీద ఆధారపడి ఉంటుంది కదా. భౌతిక శాస్త్రంలో సమస్యల్ని సాధించాలి అంటే మనకి గణిత సమస్యలుగా పరిగణించే సాధిస్తాం. మనకి ఈక్వేషన్స్ S=UT+12AT² కానీ, V²=U² - 2AC మొదలైన సూత్రాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయండి? గణితం మీద ఆధారపడి ఉంటాయి. మనకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలంటే మనకి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫిజిక్స్ టీచర్ ఏమంటారు, ఎక్కువగా మ్యాథ్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ రావటం లేదు, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నారు అంటారు కదండి. అదేవిధంగా పాస్కల్, ఆర్కిమిడిస్ కూడా భౌతిక శాస్త్రవేత్తలు అయినా కానీ వాళ్ళ ముందు ఎవరండి? గణిత శాస్త్రవేత్తలే. మనకి ఆధునిక భౌతిక సూత్రాలన్నీ కూడా గణితం మీద ఆధారపడినవే. కాంతి కానీ, ఉష్ణం కానీ, విద్యుత్ శక్తి సూత్రాలు అన్నీ కూడా గణితం మీద ఆధారపడినవి. నెక్స్ట్ బాయిల్స్ లా, చార్లెస్ లా అన్నీ కూడా గణిత ఆధారాలు. ఉష్ణోగ్రత పెరిగిన, పీడనం పెరుగుట మొదలైనవన్నీ కూడా గణితం మీద ఆధారపడి ఉంటాయి. అనులోమానుపాతం కానీ, వినులోమానుపాతం అనేవి కూడా గణితం అయినా కానీ విజ్ఞాన శాస్త్ర బోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రంలో అన్ని విషయాలు, నియమాలు, సమస్యలు గణితాధారంగానే జరుగుతాయండి. వైట్ అభిప్రాయం ప్రకారం ఏం చెప్పాడంటే, వైట్ ఒక చిత్రకారుని వెనక ఒక రసాయనిక శాస్త్రవేత్త ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే. ఒక చిత్రకారు వెనుక ఒక రసాయనిక శాస్త్రవేత్త ఉంటాడంట. గణిత శాస్త్రజ్ఞుడైన డాక్టర్ జయంత్ విష్ణు నర్లికర్ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతం వస్తుగతి శాస్త్రంలో వస్తువు చలనంపై ఆయన జరిపిన పరిశోధనలు గణిత భౌతిక శాస్త్రాలకు ఉన్న సన్నిహిత సంబంధానికి నిదర్శనాలంట. ఎవరు? గురుత్వాకర్షణ సిద్ధాంతం వస్తుగతి శాస్త్రంలో వస్తువు చలనంపైన పరిశోధన జరిపింది ఎవరండి? గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ జయంత్ విష్ణు నర్లికర్ అంట. ఓకే, కాంతి పాఠ్యాంశాన్ని బోధించాలంటే మనకి రేఖాగణితం జ్ఞానం కావాలి. ఇంకేం కావాలి? త్రికోణమితి, కలనగణితం మొదలైన గణిత పరిజ్ఞానం భౌతిక అధ్యయనం ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భౌతిక శాస్త్ర అధ్యయనంలో గణిత విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మనకి ఇది వచ్చేసి గణితం భౌతిక శాస్త్రంకి సంబంధించిందండి. గణితం భౌతిక శాస్త్రంలో మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కానీ, సమస్యలు సాధన చేయడానికి కానీ ఉపయోగపడతాయి. మనకి పాస్కల్, ఆర్కిమిడిస్ వారు భౌతిక శాస్త్రవేత్తలు కాకముందు వాళ్ళు ఎవరంటే గణిత శాస్త్రవేత్తలే. మనకి ఇవన్నీ కూడా అనులోమానుపాతం, విలోమానుపాతం, గణితానికి సంబంధించిన అన్నీ కూడా మనం భౌతిక శాస్త్రంలో చూస్తూనే ఉంటాం. వైట్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఒక చిత్రకారుని వెనుక ఒక రసాయనిక శాస్త్రవేత్త ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకొక గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నారు, ఆయన ఎవరు? జయంత్ విష్ణు నర్లికర్. ఏం చెప్పాడు? గురుత్వాకర్షణ సిద్ధాంతం వస్తుగతి శాస్త్రంలో వస్తువు చలనంపై ఆయన జరిపిన పరిశోధనలు గణిత భౌతిక శాస్త్రాలకు ఉన్న సన్నిహిత సంబంధానికి నిదర్శనాలంట. ఓకే, ఇది వచ్చేసేసి మనకి గణితం భౌతిక శాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసేసి గణితం రసాయనిక శాస్త్రం అండి. రసాయన శాస్త్రంలో అనేక విషయాలు గణితంపై ఆధారపడి ఉంటాయి. రసాయన సమీకరణ సాధన గణిత ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే రసాయన శాస్త్రంలో మూలకాలను తెలపాలంటే మనం ఏం వాడతాం? గణితాన్ని వాడతాం. ఉదాహరణకి ఆక్సిజన్ అంటే ఏంటి? O2 అని తెలుపుతున్నాం. అంటే O నెక్స్ట్ 2 అనేది గణితానికి సంబంధించింది కదా. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాలన్నా కానీ గణితమే. అంటే ఇప్పుడు 2Mg + 2MgO. ఇప్పుడు దీన్ని తుల్యం చేయాలన్నా కానీ మనకేం రావాలి? ప్లస్ ఏం వాడాలి అనేది, ఇటు పక్కన 2 ఓలు ఉన్నాయి, అట్లా చూసుకొని మనం గణితాన్ని ఉపయోగిస్తాం కదా. నెక్స్ట్ ఆమ్లక్షార లక్షణాలను నిర్ణయించే pH విలువ అంతే కదా. 7 బిలో ఉంటే, 7 ఎబో ఉంటే అది ఇది అని చెప్పి మనం చెప్తాం కదా. వీళ్ళు కూడా గణితం ఆధారంగానే తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వాయువుల ఉష్ణోగ్రత, లవణ ద్రావణీయతలు రేఖాచిత్రాల ద్వారానే తెలియజేస్తాం. పీరియాడిక్ టేబుల్ కూడా అంతే కదా. పీరియాడిక్ టేబుల్ కానీ, పరిమాణాలు కానీ అన్నీ కూడా గణిత ఆధారాలే. రసాయన శాస్త్రంలో పదార్థాల యొక్క మొలారిటీ, నార్మాలిటీ మొదలైన వాటి గణనలు కూడా గణిత సమీకరణాల ఆధారంగానే చేయబడతాయి. బెంజిన్ ఆకారం ఏ ఆకారం? షడ్భుజ అంటాం కదా, C6H6. మరి అది అనేది కూడా గణితం ద్వారానే తెలియజేస్తాం. గాలిలోని వివిధ వాయువుల యొక్క నిష్పత్తులు కూడా గణిత సూత్రాలపైన ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా గణితానికి రసాయన శాస్త్రానికి ఎంతో సహసంబంధం. ఇప్పుడు నైట్రోజన్ నిష్పత్తి ఎంత, ఆక్సిజన్ నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు కూడా మనం ఏం చెప్తామండి? నెంబరింగే కదా చెప్పేదంటే గణితం మీద ఆధారపడి ఉంది. రసాయన శాస్త్రం కూడా గణితంతో సహసంబంధాన్ని కలిగి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి గణితం జీవశాస్త్రం. జీవశాస్త్రం అంటే ఏంటి? మనకి వృక్షశాస్త్రం కదా. వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం. వృక్షశాస్త్రంలో